ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఏంటంటే ఈ తీర్పు సుప్రీంకోర్టుది కాదు, మోడీ తీర్పు. ఈ మోడీ ఏంటంటే రాజకీయంగా న్యాయవాదుల వెనుక మోడీ ఉండడు. మోడీ కానీ, కిషన్ రెడ్డి కానీ, వెంకయ్య నాయుడు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఉండడాన్ని కూడా మేము నమ్ముతున్నాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేస్తా అని చెప్పిండు. అది మాట తప్పకుండా ఢిల్లీకి పోయి ఎప్పుడు గెలిచినా చంద్రబాబు నాయుడు మాలల ద్రోహి అని కూడా మేము నమ్ముతున్నాం. అందు గురించనే ఈ తీర్పు మోడీ తీర్పు. ఈ తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందు గురించనే ఏడికి మాలలే దొరికినరా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అలోమాల చలో ఢిల్లీలో మేము 8 తారీఖు నాడు, 9 తారీఖు నాడు, 10 తారీఖు నాడు రస్తారోకోలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేసి బీజేపీ గవర్నమెంట్కు గుణపాఠం చెప్పి మేము మేడలోంచి ఏది సుప్రీంకోర్టును మేము ఆశ్రయిస్తాం. ఏది 7 మంది న్యాయవాదులు ఆ రోజు తీర్పిచ్చిండ్రు. సుప్రీంకోర్టు తీర్పు ఎట్టిచ్చింది? ఇది చెల్లదని తీర్పిచ్చింది. అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇది ఇప్పుడేమన్నది, చేసుకోవచ్చు అని ఇచ్చేది. ఇది న్యాయమా అన్యాయమా? ఓట్లే ఇట్లా మారినాక మామూలు మనుషులు ఎట్లా ఉంటారు? గౌరవించేది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మేము గౌరవిస్తాం. గౌరవించేది మీరు నమ్మకం పెట్టుకోలేదు. అందు గురించనే మేము 9 మంది న్యాయవాదులతోటి మేము రిపిటిషన్ వేసి మేము అడ్డుకుంటాం. రేపు ఎంతవరకైనా కూడా మేము ఆగనే ఆగామని కూడా అందు గురించే చలో ఢిల్లీ పెట్టి అన్ని సంఘాలలో అందరి నాయకులం ఐకమత్యమై మేము పోరాటం మీద మేము తెచ్చుకుంటాం, మా సాధించుకుంటాం, వర్గీకరణను అడ్డుకుంటామని కూడా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. చెరుకు రామచందర్ ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది అది సుప్రీంకోర్టు తీర్పు కాదు, మోడీ తీర్పు. దాని వెనకాల మరి మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు, మరి కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కూడా మరి దాని వెనకాల ఉండి ఈరోజు ఇప్పించినటువంటి సందర్భము. మరి సుప్రీంకోర్టులో కూడా ఎవరైతే 7 మంది జడ్జీలు ఉన్నారో 6 మంది కూడా బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ మీద పగబట్టి షెడ్యూల్ కులాలు మరి అభివృద్ధి చెందకుండా అణచివేతకు గురి చేయడానికే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు ఆ తీర్పులో ఏ అంశాల మీద తీర్పిచ్చారు, ఏ అంశాలు ఉపయోగపడుతుందని తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనను వారు ఏదైతే మరి ఆ తీర్పును మేము గౌరవిస్తున్నాము, ఆ తీర్పును మేము అమలు చేస్తామన్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికే మరి మాలలో ముందు వరుసలో ఉండి క్రియాశీలకమైన పాత్రను పోషించిన సందర్భం. మరి ఎందుకు అంత ఉత్సాహం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు? మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. మాలలో గతంలో మరి ఏదైతే టీడీపీ పార్టీకి గుణపడని చెప్పారో అదే విధంగా మరి మాలల పంతం మరి కాంగ్రెస్ అంతమైన నినాదంతో కూడా మేము ముందుకు వస్తాం. దాంతో పాటు ఈ రోజు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మేము రివ్యూ పిటిషన్ కూడా ఎన్నికే మేము సిద్ధంగా ఉన్నాం. దాంతో పాటు 15 మంది జడ్జిలతోటి మేము అప్పీల్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ చేస్తే మరి ఎస్సీలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి 59 కులాలు కూడా నష్టపోతారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగానికి విరుద్ధము. మరి ఆర్టికల్ 341 ప్రకారంగా మరి రాజ్యాంగంలో మరి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో మరి అది రాష్ట్రపతికి మాత్రమే మరి దాని మీద అర్హత ఉంటుంది. మరి ఈ రోజు ఆర్టికల్ 341 ఉల్లంఘించి మరి దానిని తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి మరి బేలా ఎం త్రివేది మేడం ఉన్నారో వాళ్ళు చెప్పారు
మరి ఆర్టికల్ 341 దాంట్లో ఉన్నటువంటి కులాలు ఏదైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో ఒక కులాన్ని చేర్చడం కానీ మరి ఒక కులాన్ని తీసివేయడం కానీ జరుగుతుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. వీళ్ళు ఇచ్చినటువంటిది ఏదైతే తీర్పుదో విరుద్ధం అని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి చెలో ఢిల్లీ అనోమల చెలో ఢిల్లీ కార్యక్రమం 7, 8, 9 తేదీలలో ప్రకటించడం జరిగింది. అక్కడ కూడా మా యొక్క నిరసనను మరి అక్కడ మేము ప్రదర్శిస్తాం. మరి ఏదైతే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా కూడా మేము అక్కడ ధర్నా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. దాంతోపాటు రేపు తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 5వ తారీఖు రోజు కలెక్టర్ ఆఫీసు ముందర ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. దాంతోపాటు 7, 8, 9 తారీఖుల్లో ఢిల్లీకి అధిక సంఖ్యలో వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఉపయోగించే విధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జాబితాని ఏదైనా సుప్రీంకోర్టు తీర్పైనా కూడా ఒకవేళ ఆర్డినెన్స్ వచ్చినా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ లో ఈ యొక్క తెలంగాణలో ముఖ్యంగా దళితుల్లో తెలంగాణ రాష్ట్ర మొదటి నుంచి కూడా సాయుధ రైతాంగం కానివ్వండి మిగతా వీళ్ళకు ఒక మాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు కానీ నియోజకాలు కానివ్వండి నేతకాలు కానివ్వండి తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం తెలియజేస్తాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు కానివ్వండి, ఈ రైతు బంధువులు కానివ్వండి, విద్యలో కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఈరోజు తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాల సంఘాలన్నీ కూడా ఏకమై గతంలో జేఏసీలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి 2 సంఘాలుగా ఏర్పడ్డాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఈ 2 సంఘాలు జేఏసీలు కూడా రద్దు చేస్తూ ఒకే సంఘంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సంఘం బ్యానర్ మీద ఈరోజు మాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమైన చెప్తా ఉన్నాం. దీనిలో భాగంగా 5వ తారీఖు నాడు 2 రాష్ట్రాలలో కలెక్టరేట్ ఉండాలని కార్యక్రమాన్ని ఈ జేఏసీ వర్గీకరణ చేసి తీసుకుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం 7, 8, 9 తారీఖుల్లో భారీ ఎత్తున జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్ణయం తీసుకుందని చెప్తా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జీలు అయితే తీసుకున్న నిర్ణయంలో ఇది మనువాదుల తీర్పు. ఎందుకు మేము మనువాదుల తీర్పు అని మేము అంటలేం. 7 జడ్జీలలో ఒక జడ్జి గారు 341 ఏదైతే క్లాజ్ ఉందో అమెండ్మెంట్ చేయకుండా దీన్ని సవరణ చేయడానికి వీల్లేదు, కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను, దీన్ని నేను ఒప్పుకోవట్లేదని చెప్పి జాలా ఎం త్రివేది గారు స్పష్టంగా చెప్పి తప్పుకున్నారు. ఇదే మనువాదుల తీర్పు నరేంద్ర మోడీ గారికి చెప్పించినటువంటి తీర్పు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేము రాష్ట్రాల వారిగా ఈ వర్గీకరణ చేస్తామని గతంలో చెప్పినామంటే ఖబర్దార్ బిడ్డ, ఈ తీర్పు నీకు ముందే తెలుసు అని చెప్తా ఉన్నాం. నిన్న ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిన్న జేఏసీగా అక్కడ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్ తయారైంది. అక్కడ కూడా నిన్న రాజమండ్రిలో తీర్మానం చేసినాము. అక్కడ కూడా నీ పంతం పడతారు మాలని చెప్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వస్తానికి ఆగమేఘాల మీద అసెంబ్లీలో నువ్వు మొదటిస్తూ మాదిగట్టు భయపడి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ప్రగల్భాలు పలికి నేను ఎంబటే అమెండ్మెంట్ చేస్తాను ఎట్లా చేస్తావు చేయబిడ్డ నీ స్థాయి చూసాను తెలంగాణ రాష్ట్రంలో చెప్తాను. బీజేపీ పక్షాన నిలబడి ఓట్లేస్తే మాలలు మొత్తం ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా దళితులు బతారు. ఏదైతే సభలు జరుగుతాయో బీజేపీ ప్రభుత్వం మాకు జరగట్లేదని చెప్పి నీ రాష్ట్రం రాజ్యాధికారం కోసం నీ వెనకాల మా మాలంటే నువ్వు చేసినటువంటి కుట్ర ఏంది బిడ్డ. నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యులుగా నువ్వు కూడా మాలల యొక్క వ్యతిరేకానికి నువ్వు లోనైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తాను. నువ్వు బీసీలకు జనగణన చేస్తాని నువ్వు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావో బీసీ జనగణన చేయకుండా ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉన్నావు. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీలో ఏదైతే ఎస్టీలో
జనగణన కులగణన చేయకుండా నువ్వు ఎట్టా అమెండ్మెంట్ చేస్తావో నీ భర్త పడతారు ఎస్సీ ఎస్టీలు అని చెప్తా ఉన్నాం. ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఏకమైతే ఈ రెండు రాష్ట్రాలను తెలియపరచుకుంటూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్రాలలో మాన సంఘాలను కూడా అవసరం అనుకుంటే మా సంఘాలను కూడా ఎత్తేసి ఒకటే సంఘంగా ఏర్పడి మీ రెండు రాష్ట్రాల సంగతి ఏదో మేము తెలుసుకోవడానికి మా పెద్దలందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చారు. ఇదే విధంగా మేమందరం కూడా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ మరొక ప్రెస్ మీట్ లో తెలియపరుస్తామని ముగిస్తా ఉన్నాను. ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించేది లేదు. ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును